హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవనిని చంపబోతూ కమల్కి అడ్డంగా దొరికిపోయిన పల్లవి. అసలు కమల్కి పల్లవి ఎలా దొరికిపోయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇక పల్లవి అయితే అవనిని చంపేస్తానని చక్రధర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే చంపేసాయి అని తాగేసి ఏదేదో చెప్తాడు. అప్పుడే ఇక పల్లవి అయితే అవనిని చంపడానికి ప్లాన్ అయితే చేస్తుంది. ముందు అవనికి ఇలా ఫోన్ చేస్తుంది. మీ అమ్మ పేరు మీనాక్షియే కదా? మీ అమ్మగారు ఇక్కడ గుడి దగ్గర రామాలయం దగ్గర ఉన్నారు. మీ అమ్మగారిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతున్నారు. తొందరగా రండి, తొందరగా వస్తేనే మీ అమ్మగారు కనిపిస్తారు అని అంటూ ఉంటుంది. ఇక వాయిస్ మార్చి చెప్పడంతో పల్లవి అని గుర్తుపట్టలేని అవని తన తల్లి కనపడుతుందని ఇక వెంటనే ఇక పరుగు పరుగున అయితే మీనాక్షి ఉందని గుడి దగ్గరికైతే వెళ్తుంది. ఇంట్లో అక్షయ్ కానీ ఎవరికి కూడా చెప్పకుండా తనైతే వెళ్తుంది. అప్పుడే ఇక పల్లవి అయితే ఈ రోజుతో ఈ అవని క్యారెక్టర్ ముగిసిపోయింది. ఆ తర్వాత ఇక మీనాక్షిని కూడా పైకి పంపించేస్తే ఇక ఎటువంటి గొడవ ఉండదు, వీళ్ళ నుంచి ఇక పూర్తిగా తప్పించుకోవచ్చు ఇక అనుకుంటూ ఉంటుంది పల్లవి. వీళ్ళ పీడ విరగడైపోతుంది, ఇక ఎటువంటి కష్టాలు ఉండవు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక చక్రధర్ అయితే ఫోన్ చేస్తాడు పల్లవికి. చక్రధర్ ఫోన్ చేసి, పల్లవి రాత్రి నువ్వు నాకు ఫోన్ చేసావా? అప్పుడు ఫుల్ పార్టీలో ఉన్నాను, బాగా డ్రింక్ చేస్తున్నాను, నువ్వేం చెప్పావో కూడా నాకు గుర్తులేదు అని అంటూ ఉంటే, అదేంటి డాడ్, నేనేం చెప్పాను? నా గురించి ఎప్పటికైనా అవని బయట పెట్టేస్తుంది, అందుకని మావిని ఎలాగో మూలన పడేశాము, ఇక నిజం తెలుసుకున్నా అవనిని చంపేస్తే గొడవ వదిలిపోతుంది అన్నాను. మీరు కూడా అవనిని చంపేమని చెప్పారు కదా అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే అది విని చక్రధర్ అయితే, ఏం చేస్తున్నావు పల్లవి? నువ్వు ఇలా కనిపించిన వాళ్ళని, నిజం తెలుసుకున్న వాళ్ళని చంపేస్తూ పోతే నీ మీద అనుమానం రాకుండా ఎలా ఉంటుందనుకుంటున్నావు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు అవనిని చంపావని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు ఈ పని చేసావు? నేనేదో తాగిన మత్తులో నువ్వు చెప్పిన దానికి తల ఊపాననుకో, నువ్వు ఇలా చెయ్యాలా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది పల్లవి అయితే, అదేంటి డాడ్ అలా మాట్లాడుతున్నారు? వెంటనే నువ్వు పల్లవిని ఎలా అయితే చంపాలనుకున్నావో అదంతా కూడా ఆపేసాయి అని అంటూ ఉంటాడు. సరే డాడ్, ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను అని వెంటనే పల్లవి అయితే, ఇదేంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అవని అయితే పరిగెత్తుకొని మీనాక్షి గురించి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి గురించి అవని వెళ్తూ ఉంటే ఇంతలో ఇక కమల్ అయితే అవనికి ఫోన్ చేస్తాడు. వదిన ఎక్కడికి వెళ్ళారు? ఏంటి కనిపించడం లేదు, ఏమైపోయారు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, మా అమ్మ ఇక్కడ రామాలయం దగ్గర ఉందని ఎవరో ఫోన్ చేసి చెప్పారు, అందుకని ఇక్కడికి వచ్చాను కమల్, అక్కడికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది. అవని అయితే ఇక అవని మాట విని అప్పుడే ఇంకా, ఏంటొదినా మీరు ఒక్కళ్ళే ఎందుకు వెళ్ళారు? నేను కూడా వచ్చేవాడిని కదా, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వస్తాను అని అంటూ ఉంటాడు కమల్. సరే కన్నయ్య, ఇక్కడే రామాలయం దగ్గరికి వెళ్తున్నాను, తొందరగా రా అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అవని అయితే పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇక కమల్ అయితే బయటికి వస్తూ ఉంటే ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ చేస్తూ వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. రే ఏంట్రా ఇంతసేపు అయినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని లారీ డ్రైవర్ని చెప్తూ ఉంటుంది. ఏం లేదు మేడం, చెప్పండి. మీరు నాకు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ నాకు ఎదురుగానే కనిపిస్తుంది, చంపేయమంటారా అని అంటూ ఉంటే, రే వద్దురా చంపొద్దు అని అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాట విని కమల్ షాక్ అయిపోతూ, ఇది ఎవరిని చంపమంటుంది అని అనుకుంటూ ఉంటాడు. రే నువ్వు మాత్రం అసలు కూడా చంపొద్దు అని చెప్తున్నాను కదా, చంపొద్దు అని అనగానే, ఏంటి అసలు ఎవరితో అంటుంది? మేడం నేను ఫిక్స్ అయ్యాక పని వెనక్కి తీసుకోను మేడం అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక వీడు అవనిని గుద్దేసేలాగే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక కమల్ అయితే, ఏంటి నువ్వు మాట్లాడేది? మా వదిన్ని చంపాలని చూస్తావా అని పల్లవి చంప పగలగొడతాడు. ఇక అవనికైతే ఫోన్ చేస్తూ ఉంటాడు కమల్ అయితే. కానీ అవని మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు.
మా వదినికి ఏదైనా జరగరాంది జరగాలి, నిన్ను చంపేస్తానే, నిన్ను బ్రతకనివ్వను అని కమల్ అయితే చెప్తూ ఉంటాడు. ఫోన్ చేయి, ఆ డ్రైవర్ గారిని ఆపమను అని అంటూ ఉంటే అప్పుడే పల్లవి అయితే ఫోన్ చేస్తుంది. కానీ డ్రైవర్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడం, ఇక డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటే నా ఏమన్నా అవ్వాలి, అప్పుడు చెప్తానే నీ సంగతి అని అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఇక అవని అయితే రోడ్డు మీద అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్న అవనిని లారీ గుద్దబోతూ ఉండగా ఇంతలో అటుగా వెళ్తున్న అభిరామ్ అయితే అవనిని కాపాడుతాడు. ఇక అవనిని పక్కకి తీస్తాడు. దాంతో ఇక లారీ కాస్త వెళ్ళి గోడకి తగులుతుంది. లారీని వదిలేసి ఆ రౌడీ అయితే అక్కడి నుంచి పారిపోతాడు. అవని గారు మీకేం కాలేదు కదా అని అంటూ ఉంటాడు. అభిరామ్ అయితే నాకేం కాలేదండి, ముందు వెనక చూసుకోకుండా పరిగెత్తడం ఏంటండి, ఆ లారీ వాడు ఎవడో కావాలని మిమ్మల్ని చంపాలని చూశాడు అని అంటూ ఉంటే మా అమ్మని ఎవరో ఇక్కడే ఉందని కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చేశారు, అందుకే వచ్చాను అని అంటూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నారు, రామాలయం దగ్గర ఎవ్వరూ లేరు, నేను అట్నుంచే వస్తున్నాను అని అంటూ ఉంటాడు అభిరామ్. ఎవరో కావాలని ఇదంతా చేశారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కమల్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు అవనికి. కమల్ అయితే అవనికి ఫోన్ చేసి వదిన ఎలా ఉన్నారు వదిన, మీకు ఇంక జరగలేదు కదా అని అంటూ ఉంటే ఏంటి కన్నయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అవని అయితే. ఇక అవని ఏం లేదు వదిన, అసలు నిన్ను చంపాలని ప్రయత్నించింది ఈ పల్లవియే అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అవని. నేను వెంటనే ఇంటికి వస్తున్నాను అని అవని అంటూ ఉంటుంది. మీరు చెప్పింది నిజమే, ఆ లారీ నన్ను కావాలని గుద్దాలని వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు అభిరామ్. నాకు తెలిసి మీ మావయ్య గారిని కూడా చంపాలనుకుంది ఆ పల్లవియే, ఇక పల్లవిని మనం క్షమించకూడదు అవని గారు, వెళ్దాం పదండి, అసలు ఆ పల్లవి ఇక బయట ఉండకూడదు, తను క్రిమినల్ బ్రెయిన్ తంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అలాగే అభిరామ్ ఇద్దరు కూడా ఇక పల్లవి దగ్గరికి అయితే బయలుదేరుతారు. ఇంతలో ఇక కమల్ అయితే ఈ రోజుతో నిన్ను జైలుకి పంపించడం ఖాయం, అవని వదిన్నే చంపాలని చూస్తావా అని అంటూ ఉంటే పల్లవికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అప్పుడే అభిరామ్కు అవనిని తీసుకొని రావడం చూసి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు అవనిని చంపాలని చూసావు, మీ మావయ్య గారిని కూడా చంపాలని చూసింది నువ్వే అని అభిరామ్ అయితే నిజాన్ని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి పల్లవి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.